9:30 అయితే ప్రార్థనకు రాము, 4 కిలోమీటర్ల దూరం అయితే ప్రార్థనకు రాము. ఇంటి పక్కనే ప్రార్థన ఉండాలా, ఇంటి పక్కనే మందిరం ఉండాలా. 4 మైళ్ళు నడిచి మనం ప్రార్థనకు రాలేము. ఇంకా చెప్పాలంటే బళ్ళుండాయి, కార్లుండాయి, బస్సులుండాయి. ఆలోచించండి, ఒక బండి వేసుకొని 4 కిలోమీటర్ల దూరము దేవుని సువార్తకు రావడానికి ఎంత కష్టము. మాటలు చూడబోతే కోటలు దాటిపోతాయి. అబ్బో, నేను దేవుని కోసం బ్రతికేస్తా, దేవుని కోసం జీవిస్తా, దేవుని కోసం ఉద్యోగం అనుకున్నాను, దేవుని కోసం వ్యాపారం అనుకున్నాను, దేవుని కోసం పనులు అనుకున్నాను. అయినా 4 కిలోమీటర్ల దూరం నేను రాను. చీకటి పడిపోయిందిగా, పొద్దుపోయిందిగా, మబ్బట్టిందిగా, వర్షం వస్తుందిగా, కరెంటు పోయిందిగా. ఏంటివన్నీ?